అధర్మం వైపు నిలబడింది నీ తమ్ముడైనా, నీ అన్నైనా, నీ బంధువులైనా, నీ స్నేహితులైనా, నీ రక్త సంబంధికులైనా, ఎవరైనా సరే వాళ్ళందరినీ అంతం చేయాల్సిందే. ఇది శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన భగవద్గీత. ఈ భగవద్గీతనే నాకు స్ఫూర్తి అని చెప్పి హైడ్రా స్టార్ట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే, అక్రమ కట్టడాలు ఆక్రమించింది ప్రతిపక్ష పార్టీలైనా, పేదోళ్ళైనా, వికలాంగులైనా వాళ్ళందరి ఇల్లు కూల్చేయాల్సిందే. అదే అక్రమ కట్టడాలు కట్టుకున్నోళ్ళు మన సొంత పార్టీలు అయితే, మన సొంత పార్టీకి చెందిన మంత్రులు అయితే, మన అన్న అయితే, మన తమ్ముడు అయితే, మన బంధువులు అయితే వాళ్ళందరికీ జస్ట్ నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ ఇళ్లను కూల్చేయొద్దు. ఇది రేవంత్ రెడ్డి భగవద్గీత. ఏం చేస్తున్నాడు, పేదోళ్ళకేమో వాళ్ళ ఇల్లు ఖాళీ చేసే టైం కూడా ఇస్తలేడు. వాళ్ళకి పేదోళ్ళకి డైరెక్ట్ గా బుల్డోజర్ తీసుకెళ్లడం, కూల్చేయడం. మొత్తం వాళ్ళ ఇంట్లో ఏదైనా ఉండని, పాపం అన్నమే ఉండని, కూరనే ఉండని, టీవీలే ఉండని, అన్ని అలానే నాశనం అయిపోవాలి. అదే బలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సొంత పార్టీ మంత్రులు కావచ్చు, సొంత పార్టీ మంత్రుల జోలికే పోతలేడు, వాళ్ళ ఇంట్లో జోలికి పోతలేడు. ఇప్పటికి వాళ్ళకి ఒక్క నోటీస్ కూడా ఇచ్చింది లేదు. ఎవరెవరైతే పెద్ద తలకాయలు బడాబాబులు ఉంటారో వాళ్ళకు మాత్రం అన్ని సెట్ చేసుకోవడానికి, చదువుకోవడానికి 15 రోజులు, నెల రోజులు టైం ఇస్తున్నా అని చెప్తున్నాడు. అదంతా ఉట్టి ముచ్చటే. ఆ 15-20 రోజులకు మళ్ళీ ఇంకో టాపిక్ తీసుకొస్తాడు, ఇంకో డైవర్షన్ చేస్తాడు.